హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఆఫ్ టూ స్టేట్ స్టోరీ. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఫస్ట్ ఎవరైనా వ్లాగ్ 1 చూడకపోతే వెంటనే ముందు వెళ్ళి ఆ వ్లాగ్ చూడండి. సో మేము యూఎస్కి వచ్చాక ఫస్ట్ టైం ట్రిప్కి వెళ్ళామన్నమాట. సో ట్రిప్ ఎక్కడికి అంటే కాలిఫోర్నియా. సో కాలిఫోర్నియా స్టేట్లో మేము శాన్ డియేగో సిటీకి వచ్చాము. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ గృహప్రవేశం ఉంటే అక్కడికి వచ్చామన్నమాట. సో గృహప్రవేశం లాస్ట్ డేస్లో ఉంది. సో ముందైతే మేము కొన్ని చుట్టుపక్కల ఉన్న మంచి స్పాట్ లైక్ ఫేవరెట్ అండ్ మోస్ట్ ఫేమస్ పార్ట్స్కి అయితే వెళ్ళాము. సో ఫస్ట్ వచ్చేసి ద సన్సెట్ క్లిఫ్ బీచ్ అనమాట. సో మనమైతే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. అండ్ శాన్ డియేగో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అన్ని గ్రీన్స్ అనమాట, లైక్ ఎక్కడ చూసినా గ్రీనరీ, బీచ్, చాలా చల్లగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది శాన్ డియేగో. సో మనమైతే ఇప్పుడు శాన్ డియేగో బీచ్కి వచ్చేసినాము. సో వ్యూ చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ లైక్ బార్డర్ ఆఫ్ యుఎస్ అనుకోవచ్చు. సో ఇదంతా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బీచ్ అనుకోవచ్చు. Hi guys, welcome back to our channel to State Story. Yes, మనం కాలిఫోర్నియాలో ఉన్నాం అండ్ సిటీ పేరు వచ్చేసి మళ్ళీ San Diego. San Diego, and this is one of the famous beach place in San Diego, and the beach name is Beach View Cliffs. Sunset Beach. Sunset Cliffs అన్నమాట. సో ఇది క్లిప్స్ అని ఎందుకన్నారంటే ఇక్కడ చూస్తున్నాడు కదా, ఈ ప్లేస్ అంతా బ్యాచెస్గా ఉంది. సో వాటిని క్లిప్స్ అంటారు. సో మనం అక్కడికి వెళ్దాము లాస్ట్ పాయింట్కి. సో విల్ షూట్ ఎవ్రీథింగ్. లెట్స్ గో. Okay. యా. Specs పెట్టుకో. అబ్బా అది మరి టూ మచ్ అసలు ఎండ వల్ల. అందుకే ఇవి పెట్టుకుంటే కనిపించదు, నీకు లైట్ పడదు. ఓవర్ యాక్షన్ అనుకుంటారు. ఇప్పుడు దాకా వీడియోలో పెట్టుకోలేదు, ఇప్పుడు ఎలాగానే పెట్టుకుంటున్నాను. ట్రిప్కి వచ్చినప్పుడు స్పెట్స్ కామను. కింద చూసుకో ఫస్ట్. గైస్ ఇప్పుడు మనం బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇది లైక్ ట్రైల్ వాక్ అనుకోవచ్చు ఇది. సో వ్యూ అయితే సూపర్ ఉంది. ఇంకేం చెప్పాలి. వచ్చేసాము ద మెయిన్ వ్యూ పాయింట్, ద సన్సెట్ క్లిఫ్ అన్నమాట. సో ఇదే బీచ్ చూస్తారా. సో టోటల్ ఎండ్ అన్నమాట ఇది మనం. సో ఇక్కడ మనం చూసుకుంటే అక్కడ మనుషులు అక్కడ సర్ఫింగ్ చేస్తున్నారు. ఇంకా మళ్ళీ జూమ్ చేయకుండా అండ్ చూసారా సన్సెట్ కూడా అవుతుంది. ఇంత బ్యూటిఫుల్ ఉంది వ్యూ. షార్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఐ డోంట్ నో కెమెరాలో అది రికార్డ్ అవుతుందో లేదో, బట్ we are able to see those as well. And మనం కింద కూడా వాక్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మేము ఆల్రెడీ టైమ్ అప్ అయిపోయిందని మేము కిందకి వెళ్ళట్లా. వి ట్రై టు కవర్ దట్ ఇన్ అదర్ బీచ్, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ వ్యూ. అండ్ ఇది చెప్పాను కదా సన్సెట్ క్లిప్స్ అన్నానని. సో ఇవి చూస్తున్నారు కదా, ఇట్లా బ్యాచెస్గా మాడ్యూల్స్గా ఉన్నాయి. సో దానివల్ల ఇవి క్లిప్స్ అని పేరు దీనికి. సో మొత్తం ఒకసారి వ్యూ చూసేయండి. guys,
ద బెస్ట్ వ్యూ అన్నమాట. ఓ మై గాడ్, సీరియస్లీ చాలా 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 బ్యూటిఫుల్ ఉంది. చూడండి, మొత్తం మన బంతిపూలు చెట్లు, ఎవ్రీథింగ్ అన్ని బంతిపూలు అన్నమాట. అండ్ బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో మీకు ఎలా అనిపించింది? చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ ఇది చూడండి, ఇది మొత్తం ఒక మనకి కేరళ మున్నార్ ఎలా ఉందో అలాంటిది అనమాట. బట్ దిస్ ఈస్ ఇన్ కాలిఫోర్నియా, విచ్ ఈస్ సో బ్యూటిఫుల్. అండ్ బై ద వే, కాలిఫోర్నియా అనేది ఇట్స్ కాస్ట్లీయెస్ట్ స్టేట్ అంటారు, బికాస్ ఇట్స్ వెరీ కాస్ట్లీ టు లీవ్ హియర్ కంపేర్డ్ టు డాలస్ అండ్ ఆల్. సో యా, ప్రతి సిటీకి ఏదో ఒక ఫేమస్ అంటూ ఉంటుంది కదా. సో శాండియాగో ఈజ్ ఫేమస్ ఫర్ బీచ్. అండ్ ఆల్సో సెకండ్ పాయింట్ ఇస్, ఇక్కడ మనకి యుఎస్ నేవీ హెడ్ క్వార్టర్స్ అనేది ఒక్కటి ఇక్కడ ఉంది శాండియాగోలో. సో నేవీలో వరల్డ్ వార్స్లో వాళ్ళు ఏవైతే ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ యూజ్ చేశారో మేము ఆ ప్లేస్కి కూడా వెళ్ళాము. సో అవన్నీ మీరు తొందరలో చూడపోతారు. అండ్ మేము ఇక్కడ సజెస్ట్ చేసిన ప్లేసెస్ కానీ లైక్ శాండియాగోలో టాప్ 10 ప్లేసెస్ సజెస్ట్ చేసింది పవన్. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్ ఫర్ దాట్. అండ్ శాండియాగో ద మోస్ట్ పీస్ఫుల్. అండ్ ఎవరైనా మంచిగా రెస్ట్ తీసుకోవాలి, నేచర్కి దగ్గరగా ఉండాలి అంటే శాండియాగో ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఇల్లులన్నీ హిల్స్ మీద ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. మనకి ఇండియాలో చెప్పాలంటే లైక్ ఇట్స్ నథింగ్ బట్ అ హిల్ స్టేషన్. చాలా కూల్గా బీచెస్తో గ్రీన్స్తో చాలా బాగుంటుంది. Our friend Pawan. Hello. So yeah, so this is for the vlog, guys. So this is the beautiful view which I have seen till now. So మేము మున్నార్ అవన్నీ వెళ్ళాము, but this is the best one which I feel. What do you feel, Mali? Yeah. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ సన్సెట్ క్లిఫ్ బీచ్ అన్నమాట. మనం సన్సెట్ చూడొచ్చు, అలానే బీచ్ వ్యూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో మేమైతే అలా ఒక 2 hours స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయాము. సో సన్సెట్ చాలా బాగుండే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సీ యూ బ్యాక్. బాయ్.